కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ నోటీస్ ఇచ్చి చేతులు దుక్కునే ప్రయత్నం చేస్తున్నది. అక్కడ నిజాయితీగా ఆఫీసర్లు తన అధికారం మాత్రం నిజాయితీ పనులు వాళ్ళకి స్వేచ్ఛిస్తలేదు, వాళ్ళు నిర్బంధిస్తున్నాడు, వాళ్ళ మీద అజమాయిషీ వహిస్తున్నది. నిన్న చేసి ఏం చేసేది అలా బయటకు వచ్చి నన్ను ఏం చేయలే, నన్ను ఎవరేం బీకలే, నన్ను ఈ ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్న అడిగారు, నేను ఉల్టా ప్రశ్న అని చెప్పి ఆయన చెప్తాడు. లేదా మేము ఇది అడిగామని వీళ్ళు చెప్తారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. జడ్జిల ఫోన్ ట్యాప్ చేసాడు. ఇది జగమెరిగిన సత్యం. నన్ను వాంగ్లోకం పిలిచినప్పుడు ఈ ఫోన్ ట్యాప్ చేసాడు, ఫలానా వాళ్ళు చేశాడు, ఫలానా చేశాడు, ఆధారాలు నాకు చూపెట్టారు. నాకు చూపెట్టి 6 నెలలే ఆధారాలు చూపెట్టి 6 నెలలే ఒక్కరిని అరెస్ట్ చేసింది కదా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిని అరెస్ట్ చేసిందా? ఒక్క రాజకీయ నాయకుని అరెస్ట్ చేసిరా? ఒక అధికారిని అరెస్ట్ చేసిరా? వాళ్ళను తప్పించుకునే విధంగా నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ఎందుకంటే ఫామ్ హౌస్కును ఏసీసీ భవన్కు డీల్ కుదురుతలేదు. ఆ డీల్ కోసం అన్ని తతంగం అంతా. ఒక సంఘటన జరిగినప్పుడు దృష్టి పడించడానికి ఫోన్ ట్యాపింగ్ కష్టంగా మారింది. కాబట్టి దీని మీద ఎవరికి నమ్మకం లేదు. తెలంగాణ ప్రజలు ఈ సిట్టు విచారణ చూసి, ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారం చూసి నవ్వుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అపాస్యం పాలైపోయింది. ధన్యవాదాలు.